హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలు వివిధ రకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదామండి. సో మనకి ఫస్ట్ చూస్తే ఇంకా ప్రొటెక్షన్ ఆఫీసర్ అండి. ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ సో దీనికి మహిళ లేదా మేల్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి శాలరీ చెక్ చేస్తే కనుక 27,804 రూపాయలండి. పోస్ట్ చెక్ చేస్తే కనుక మనకి ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉండడం జరిగింది. వయసు చెక్ చేస్తే కనుక 25 నుండి 42 సంవత్సరాల లోపు అయితే ఉండాలన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ చెక్ చేస్తే కనుక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్డబ్ల్యూ లేదా రూరల్ డెవలప్మెంట్ నందు మాస్టర్ డిగ్రీ లేదా ఎంఎస్సీ హోమ్ సైన్స్ మరియు 2 సంవత్సరంలో ఏదైనా ఎన్జిఓ నందు కానీ మహిళల మరియు పిల్లల సంరక్షణ నిమిత్తం పనిచేసిన అనుభవము, కంప్యూటర్లో ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ మరియు ఇంటర్నెట్ వాడు అనుభవం అయితే ఉండాలని మెన్షన్ చేశారనమాట. సో ఇది ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ చెక్ చేస్తే కనుక. అండ్ నెక్స్ట్ సెకండ్ చెక్ చూస్తే కనుక సోషల్ వర్కర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఓన్లీ మహిళలే ఎలిజిబుల్ అనమాట. సో ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉండడం జరిగిందండి. మనకి శాలరీ చెక్ చేస్తే కనుక 18,536 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఏజ్ చెక్ చేస్తే కనుక సేమ్ 25 to 42 years. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్. ఇక్కడ క్వాలిఫికేషన్ చెక్ చేస్తే కనుక సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా హోమ్ సైన్స్ నందు బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలండి. అండ్ ఏదైనా ఎన్జిఓ నందు పనిచేసిన అనుభవం అయితే కనుక మనకి 3 years ఎక్స్పీరియన్స్ అడిగారు అనమాట. సో ఎన్జిఓ నందు వర్క్ చేసిన అనుభవం అయితే అడిగారు. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక డాక్టర్ అండి, పార్ట్ టైం అడిగారు. సో మహిళా అభ్యర్థి అనమాట అప్లై చేసుకోవాల్సింది. ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉండడం జరిగిందండి. 9,930 రూపాయలు అయితే మనకు ఇస్తారు సాలరీ. అండ్ వయో పరిమితి ఏజ్ అయితే కనుక ఏం లేదండి, దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్ డిగ్రీ మరియు అనుభవం, పిల్లల డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వబడును. 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు అనమాట. రిటైర్ డాక్టర్లు కూడా అర్హులే అని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఆయా అండి, ఆయా సో మహిళా అభ్యర్థి అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉండడం జరిగిందండి. సో మనకి శాలరీ చెక్ చేస్తే కనుక 7,944 రూపీస్ అయితే ఇస్తారు. ఏజ్ చెక్ చేస్తే కనుక 25 to 42 years. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక్కడ మన క్వాలిఫికేషన్ చెక్ చేస్తే కనుక 10వ తరగతి వరకు చదివి ఉండాలి. 10వ తరగతి అభ్యర్థులు లేకపోతే 7వ తరగతి చదివినా కూడా సరిపోతుందని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఎడ్యుకేటర్, సో పార్ట్ టైం అనమాట, మహిళా అభ్యర్థి మాత్రమే అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉండడం జరిగిందని 10,000 అయితే ఇస్తారనమాట ఈ యొక్క ఎడ్యుకేటర్కి. సో ఏజ్ చెక్ చేస్తే కనుక 25 to 42 years. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి. ఎంఎస్సీ బీఈడీ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా బీఏ విత్ బీఈడీ 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. తర్వాత కంప్యూటర్ పరిజ్ఞానం అయితే, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఆర్ట్, క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ టీచర్ మహిళా అభ్యర్థి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మనకి 2 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగిందనమాట. మనకి శాలరీ చెక్ చేస్తే కనుక 10,000 అయితే ఇస్తారండి. అండ్ 25 to 43 years ఏజ్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years సో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక సంబంధిత విభాగంలో సర్టిఫికేట్ కోర్స్ చేసి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలన్నమాట. సో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉండి తర్వాత ఈ యొక్క ఆర్ట్, క్రాఫ్ట్ మరియు వాటిల్లో సంబంధిత విభాగంలో సర్టిఫికేట్ కోర్స్ అయితే చేసి ఉండాలన్నమాట. మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అడిగారు. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక పీఈటీ అనమాట. సో పీఈటీ కమ్ యోగా టీచర్ పార్ట్ టైం మహిళా అభ్యర్థి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉండడం జరిగిందండి. 10,000 శాలరీ అయితే ఇస్తారు. 25 to 40 years. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి 5 years. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చెక్ చేస్తే సంబంధిత విభాగంలో సర్టిఫికేట్ కోర్స్ చేసి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. తర్వాత పిల్లల సంరక్షణ నిమిత్తము పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఇవంటి మనకి పోస్టులు ఖాళీ లెక్క వివరాలు అయితే కనుక. సో ఇది వచ్చేసి మనకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆఫ్లైన్లో అప్లై చేసుకొని ఆఫీస్లో అయితే కనుక మీరు మాన్యువల్గా వెళ్ళి ఇవ్వవలసి అనమాట. ఇది వచ్చేసి మనకి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు అనమాట. సో ఇక్కడ చూస్తే ఏలూరు జిల్లా నందలి మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ క్రింది పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతి పైన అనమాట. ఫ్రెండ్స్, ఇది రెగ్యులర్ కాదు. సో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఈ సైట్లోకి వెళ్ళి మనం అయితే కనుక ఇక అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకొని అప్లికేషన్తో పాటుగా సంబంధిత డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు క్వాలిఫికేషన్ కానీ తర్వాత ఏదైతే క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్ తర్వాత లేదా మీ యొక్క డిజేబుల్ సర్టిఫికేట్స్ కానీ ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ మీకు అటాచ్ చేసి అప్లికేషన్తో పాటుగా ఆఫీస్లో ఇవ్వాల్సి అనమాట. ఇక మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఏలూరు జిల్లా ఏలూరులో మీరు ఆ యొక్క ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎప్పట్లో ఒకటి కనుక మనకి ఈ నెల 8వ తేదీ
సాయంత్రం 5 గంటల లోపల మీ యొక్క అప్లికేషన్స్ అనేవి మాన్యువల్‌గా వెళ్ళి సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనుక ఈ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చండి. సో, ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేస్తారనమాట. అది మార్నింగ్ కూడా 10 to 5 వర్కింగ్ డేస్‌లో మీరు కాల్ చేయవలసి ఉంటుందన్నమాట. సో, నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక యూస్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇయ్యండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.